హాయ్ అండి, నేను మీ సాజిద. వెల్కమ్ టు సాజిదాస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కొబ్బరి లడ్డు అండి. కానీ ఇది మనం రొటీన్గా చేసే కొబ్బరి లడ్డు కాదండి. కొంచెం డిఫరెంట్గా ఉంటుందన్నమాట. టేస్ట్ కూడా కొంచెం డిఫరెంట్గా చాలా బాగుంటుంది. పైన క్రిస్పీగా కరకరలాడుతూ లోపల సాఫ్ట్గా జ్యూసీగా చాలా రుచిగా ఉంటుంది. తిన్న కొద్దీ ఇంకా తినాలనిపిస్తుంది. అలాగే దీన్ని ప్రిపేర్ చేయడం కూడా చాలా ఈజీ అండి. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు లేట్ చేయకుండా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే ఒక మిక్సర్ జార్ని తీసుకొని ఇందులోకి 1 కప్పు వరకు పచ్చి కొబ్బరి వేసుకోండి. ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే కొబ్బరికి ఉన్న ఆ బ్రౌన్ పార్ట్ని అయితే తీసేయండి. తీసేసుకున్నట్లయితే మనకు కలర్ బాగుంటుంది. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. నెక్స్ట్ ఇందులోకి 1/4 కప్పు వరకు జీడిపప్పుని కూడా వేసుకోండి. టేస్ట్ ఇంకా బాగుంటుందండి జీడిపప్పు వేయడం వలన. మంచి ఫ్లేవర్ కోసం ఒక 2 యాలకుల్ని కూడా ఇందులోకి వేసేసుకొని ఇప్పుడు ఇందులో నీళ్ళు ఏమీ వేయకుండా మెత్తగా మిక్సీ పట్టుకొని తీసుకోవాలి. ఇక్కడ చూడండి, వీలైనంత మెత్తగా వేసుకోవాలండి. నేనైతే ఇలా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకున్నాను. ఇలా మెత్తగా గ్రైండ్ చేస్తేనే ఈ లడ్డు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ కొబ్బరి పొడిని ఇప్పుడు మనం రెడీగా పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసి కరిగించుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు బొంబాయి రవ్వ వేసుకోండి. అదేనండి మనం ఉప్మా చేసుకునే ఉప్మా రవ్వ అనమాట. ఇలా రవ్వను వేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 1 నిమిషం పాటు దోరగా వేయించుకోవాలి. ఇక్కడ మనకు రవ్వ అనేది కలర్ మారాల్సిన పని లేదండి. జస్ట్ ఇందులోని ఆ పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందన్నమాట. చూడండి, ఈ విధంగా ఫ్రై చేసుకోండి, సరిపోతుంది. తర్వాత ఇందులోకి మనం ముందుగా మిక్సీ పట్టి ఉంచుకున్న ఈ కొబ్బరి పొడిని కూడా యాడ్ చేసుకోవాలి. దీన్ని కొబ్బరి పొడి అనుకోండి, లేదా కొబ్బరి పేస్ట్ అయినా సరే అనుకోవచ్చండి. ఇలా కొబ్బరి పొడి వేసిన తర్వాత రవ్వలో బాగా కలిసేలా కలుపుకొని గ్యాస్ని అయితే లో ఫ్లేమ్లోకి టర్న్ చేసేయండి. లో ఫ్లేమ్లోకి టర్న్ చేసేసుకొని 1-2 నిమిషాల పాటు ఈ కొబ్బరి పొడిని కూడా ఫ్రై చేసుకోండి. మనకు ఇక్కడ కొబ్బరి కూడా కలర్ మారాల్సిన పని లేదండి. 1-2 నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకున్నట్లయితే ఇలా కొంచెం పొడి పొడిగా అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 1/4 కప్పు వరకు చిక్కటి పాలను వేసుకోండి. ఈ పాలు కూడా ఒకే చోట కాకుండా ఈ వీడియోలో నేను ఎలా అయితే వేస్తున్నానో ఆ విధంగా వేసుకొని ఒకసారి అంతా బాగా కలిసేలా కలుపుకోవాలన్నమాట. ఇలా పాలు వేయడం వలన ఇందులో మనం రవ్వ వేసాం కదండి, ఆ రవ్వ అయితే కొంచెం సాఫ్ట్గా అవుతుందన్నమాట. సో మెత్తగా అవుతుంది, చాలా బాగుంటుంది. ఇలా మొత్తం అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి అయితే ఇప్పుడు పంచదారని వేసుకుందాము. ఇక్కడ మనము ఏ కప్పుతో అయితే కొబ్బరి తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో 1/2 కప్పు వరకు పంచదార వేసుకోండి. స్వీట్నెస్ అనేది కరెక్ట్గా సరిపోతుందండి. ఇలా పంచదార వేసిన తర్వాత పంచదార కూడా ఈ మిశ్రమంలో బాగా కలిసేలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. 1-2 నిమిషాల పాటు ఇలా కలుపుతూ ఉడికించుకున్నట్లయితే పంచదార మనకు పూర్తిగా కరిగిపోయి ఈ స్వీట్ అనేది ఇలా కొంచెం లూజ్గా ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఈ విధంగా. ఇప్పుడు దీన్ని బాగా దగ్గరికి వచ్చేంత వరకు కంటిన్యూస్గా కలుపుతూ ఉడికించుకోవాలన్నమాట. గ్యాస్ని అయితే లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి. లో ఫ్లేమ్ మీద ఈ ప్రాసెస్ అంతా జరగాలండి. ఇలా బాగా దగ్గరికి వచ్చేంత వరకు కలుపుతూ ఉడికించుకోండి. అలాగే ఇందులో మీరు కావాలనుకుంటే పంచదారకి బదులు బెల్లం కూడా వేసుకోవచ్చండి. అదైతే మీ ఇష్టం అనమాట. చూడండి, ఇలా ఉండలాగా ఫామ్ అవ్వాలన్నమాట. ఇలా ఉండలాగా ఫామ్ అయ్యి ఇందులో నుంచి నెయ్యి అనేది రిలీజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో అంతవరకు అయితే ఉడికించుకోవాలి. ఇలా ఎప్పుడైతే మనకు ఉండలాగా ఫామ్ అయ్యి నెయ్యి రిలీజ్ అవుతుందో వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని ప్యాన్లోనే ఈ విధంగా లైట్గా స్ప్రెడ్ చేసేసుకోండి. తొందరగా చల్లారుతుందనమాట. నేనైతే దీన్ని తీసి పక్కన పెట్టేస్తున్నానండి. ఇక్కడ చూడండి, 5 నిమిషాల తర్వాత మనకు ఈ స్వీట్ అనేది కొంచెం చల్లారింది. ఇలా చల్లారిన తర్వాత ఇందులో నుంచి కొద్దిగా మిశ్రమాన్ని తీసుకొని చిన్న సైజులో లడ్డూల్లాగా చేసుకోవాలి. చూడండి, ఈ సైజులో చేసుకుంటే సరిపోతుందండి. మరి పెద్దవైతే చెయ్యొద్దు, ఇలా కొంచెం చిన్నవిగానే చేయాలన్నమాట. మొత్తం అన్నీ ఇలాగే ప్రిపేర్ చేసుకోండి. మనకు లడ్డూలు అయితే రెడీ అయిపోయాయండి. ఇప్పుడు ఈ లడ్డూలని పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసి వేరొక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 1 కప్పు వరకు పంచదార వేసుకోవాలి. ఇక్కడ మనము పంచదారతో పాకం పట్టడం లేదండి, క్యారమల్ చేస్తున్నాం అనమాట. సో పంచదారని ఇలా స్ప్రెడ్ చేసేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ దీన్ని క్యారమల్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. పంచదార మనకు ఇలా కొంచెం కరిగిన తర్వాత ఈ పంచదారని ఇలా కలుపుతూ క్యారమల్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలన్నమాట. మరి ఎక్కువసేపు ఉడికించకూడదండి, అంటే మరీ డార్క్ కలర్లోకి రాకూడదండి. కొంచెం కలర్ లైట్గా ఉన్నప్పుడే పక్కకు తీసేసుకోవాలి, లేకపోతే కొంచెం చేదు అనేది వచ్చేస్తుంది. సో కొంచెం క్లియర్గా చూడండి, అలాగే వినండి, తర్వాత ప్రిపేర్ చేసుకోండి. ఓకేనా?
ఇక్కడ చూడండి ఇలా మనకు లైట్ కలర్లో ప్రిపేర్ అవ్వాలన్నమాట. మరి ఎక్కువగా డార్క్గా ఉడికించినా సరే లైట్గా చేదు అనేది వచ్చేస్తుంది. సో ఇలా ఉడికించుకున్న తర్వాత దీన్ని అయితే పక్కకు తీసేసుకుందాము. పక్కకు తీసుకొని మనకు ఈ క్యారమల్ వేడిగా ఉన్నప్పుడే మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కొబ్బరి లడ్డూలని ఇందులోకి ఒక్కొక్కటిగా వేసుకొని ఇలా డిప్ చేసుకోవాలి. డిప్ చేసుకొని స్పూన్తో కానివ్వండి లేదా ఫోర్క్తో కానివ్వండి ఈ లడ్డూలని వేరొక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇక్కడ నేను ప్లేట్కి కొద్దిగా నెయ్యి రాసుకొని పెట్టుకున్నానండి, అంటుకోకుండా ఉంటాయని. సో మీరు కూడా అలా నెయ్యి అయితే అప్లై చేసుకొని తీసుకోండి. ఈ ప్రాసెస్లో లాస్ట్కి వచ్చేసరికి మీకు క్యారమెల్ అనేది కొంచెం టైట్గా అయిపోతుందండి. అలాంటప్పుడు స్టవ్ మీద పెట్టి కొద్దిగా వేడి చేసుకున్నట్లయితే సరిపోతుందన్నమాట. ఇదే విధంగా అన్ని లడ్డూలని డిప్ చేసి తీసుకున్నట్లయితే సరిపోతుంది. చూడండి అన్నింటినీ డిప్ చేసి తీసేసుకున్నానండి. వీటిని కాస్త చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకోండి. జస్ట్ 1 నిమిషం లేదా 2 నిమిషాలు పెట్టినా సరిపోతుందండి, తొందరగా చల్లారిపోతాయి. చూడండి ఇప్పుడు నేను ఒక దాన్ని తీసి చూపిస్తున్నాను. పైన లేయర్ అనేది మనకు టైట్గా ఉంటుందండి, కరకరలాడుతూ క్రిస్పీగా వచ్చేస్తాయి అన్నమాట. లోపలైతే సాఫ్ట్గానే ఉంటాయి కానీ పైన ఇలా క్రిస్పీగా వచ్చేస్తాయి. ఇప్పుడు వీటిని ఒక్కొక్కటిగా తీసుకొని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. లేదా డబ్బాలు వేసి స్టోర్ చేసుకున్నా సరే 10-15 రోజుల వరకు ఈజీగా స్టోర్ చేసుకోవచ్చండి. టేస్ట్ ఏమాత్రం మారవు, చాలా బాగుంటాయి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. సో తప్పకుండా ట్రై చేసి చూడండి. సో ఫ్రెండ్స్ చూసారు కదండి ఇవాల్టి వీడియో. నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం అయితే మన ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్